హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అండి. ఇంట్లోనే చాలా హ్యాపీగా అందరి సమక్షంలో చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చేసేసుకున్నాము. కాకపోతే మా బాబు కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే సండే రోజు వచ్చేసింది తన బర్త్డే అని, తన ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వలేదని, స్కూల్కి వెళ్ళలేదని, టీచర్స్ తనకు విష్ చేయలేదని చాలా రకాలుగా ఫీల్ అయ్యాడు. కానీ మనం ఫీల్ అవ్వనిస్తామా? కాదు కదండి. ఇంట్లో అందరి సమక్షంలో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులందరి సమక్షంలో చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ సమక్షంలో సెలబ్రేషన్స్ అనేవి చేసేసుకున్నాడు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా చేసేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళ బాబు అండి. అందరినీ కూడా మనము ఇన్వైట్ చేసేసుకున్నాము. ఎందుకంటే మన పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదు, వాళ్ళ హ్యాపీనెస్సే మనకు హ్యాపీ. కాబట్టి వాళ్ళు ఏది కోరినా బర్త్డే రోజు కాదనలేం. కాబట్టి చిన్న చిన్న సంతోషాలని తీర్చాలి. కాబట్టి ఇలా అయితే చేసేసుకున్నాము. వాడి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకున్నాడు. సండే కాబట్టి కాస్త తక్కువే వచ్చారు. నెక్స్ట్ డే స్కూల్కి అయితే తీసుకెళ్ళాడు. అన్నీ కూడా స్కూల్లో ఇస్తే కానీ వాళ్ళకి ఫుల్ఫిల్ అనేది అవ్వదు కదా బర్త్డే అనేది. అందరూ స్కూల్లో విష్ చేయడము, స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా తన ఇచ్చిన చాక్లెట్స్ తీసుకొని రిటర్న్ గిఫ్ట్ తీసుకొని తనకు విషెస్ చెప్పడము, అవే కదండి చిన్న చిన్న సంతోషాలు పిల్లలకి. ఆ చిన్న చిన్న సంతోషాలను కూడా మనం ఇవ్వలేకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ని మనం ఎప్పుడూ కాదనకూడదు. కాబట్టి అలా చేస్తూ ఉండాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇలా మనం ఒక్కోసారి ఎంత ఖర్చు పెట్టినా కూడా సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఇలా వాళ్ళకు చిన్న చిన్నగా మనము ఇస్తూ ఉంటే అవి ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ బర్త్డే రోజు మనం బయటకు తీసుకువెళ్ళడం, వాళ్ళు నచ్చిన ఫుడ్ తీసివ్వడము, వాళ్ళు నచ్చిన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకొని ఇవ్వడం, అలా మనం కొన్ని సాక్రిఫైస్ చేస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మ నాన్న నేను చెప్పినట్టుగా చేశారు అన్న హోప్తో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన మాట వినేలాగా మనం చూసుకోవాలి. పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని దీవించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ హ్యాపీయే మనకు కావాలి. కాబట్టి చూసారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసేసుకున్నారు. అందరూ కూడా చెప్పగానే వచ్చేసి మా బాబు సెలబ్రేషన్స్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. గిఫ్ట్స్ ఇచ్చారు అందరూ కూడా. ఆ గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అన్నట్టుగా థ్రిల్లింగ్గా వెయిట్ చేస్తున్నాడు మా బాబు మాత్రం. పిల్లలు ఎవరైనా కూడా చిన్న గిఫ్ట్ వస్తే అది ఎప్పుడు ఓపెన్ చేయాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతెందుకండి, ఆ వయసులో ఉన్నప్పుడు మనం కూడా అలాగే చేసేసే ఉండొచ్చు. కాబట్టి ఆ చిన్న చిన్న హ్యాపీనెస్ని మన పిల్లల రూపంలో మనం తీర్చుకోవాలి. కాబట్టి నేనైతే ఇలా చేశాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.